ఏదైనా ఒక యాడ్ మనము ఇప్పుడు సో మెనీ యాడ్స్ చూస్తాము, దాంట్లో ఏదైతే బాగుందో దాని మీదే మనం క్లిక్ చేస్తాం కదా. అదేదే ఇదేదో బాగుంది, మనం అది కొంటామా లేదా అనేది సెకండరీ థింగ్. కానీ ఒక యాడ్ మనకు బాగా రిచ్ కనిపించిందంటే దాని మీద క్లిక్ చేస్తాం. అదే ఏంద్ర ఇదేదో బాగుంది, నీట్గా వస్తుంది అని క్లిక్ చేస్తాం కదా. దానికోసమే క్యాప్చరింగ్ యూజర్ అటెన్షన్ అనమాట. సో మన జనాల యొక్క అటెన్షన్ ని క్యాప్చర్ చేయడం అనేది దాని మెయిన్ పర్పస్. సెకండ్ థింగ్, ఆ మెసేజ్ కి ఆ టైంలో ఏమన్నా ఆఫర్స్ ఉన్నాయా, అలాంటి ఆఫర్స్ ని కమ్యూనికేట్ చేయడం అనమాట జనాలకి. లెట్సే ఇప్పుడు ఇయర్ ఎండ్ లో కార్ కి సేల్స్ వస్తాయి. ఒక్కొక్క కార్ మీద మనకి ఏమన్నా కొన్ని యాడ్స్ వస్తా ఉంటాయి. ఏదైనా ఒక టాటా కార్ వచ్చి టాటా మోటార్స్ అప్ టు 1.5 lakh బెనిఫిట్స్ అని కానీ, అప్ టు 1 lakh బెనిఫిట్స్ అని కానీ, అలా మనకి యాడ్స్ చాలా కనిపిస్తుంటాయి. అలా బ్రాండ్స్ యొక్క మెసేజ్ ని, ఏదైతే అప్పుడు ఆఫర్స్ ఉంటాయో ఆ మెసేజ్ ని ఆడియన్స్ కి కానీ జనాలకి ఎవరికైనా కానీ కమ్యూనికేట్ చేయడం అనేది పర్పస్ అనమాట. ఇది సెకండ్ పర్పస్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో మళ్ళీ? ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి క్లిక్ ఆన్ ఇట్. ఏదైనా మనము యాడ్స్ అన్ని క్రియేట్ చేసేది ఏంటంటే ఒక మనిషికి అట్రాక్టివ్ గా కనిపించేదానికి. సెకండ్, దాంట్లో ఉన్న మెసేజ్ ని మనం కమ్యూనికేట్ చేయడానికి అయిపోయిన తర్వాత నెక్స్ట్ గోల్ లాగా ఏంటంటే దాని మీద క్లిక్ ఇవ్వాలి అని కోరుకుంటారు అనమాట. ఎవరైతే ప్రమోట్ చేస్తా ఉంటారో యాడ్ ని, అడ్వర్టైజరు, ఆయన మెయిన్ ఏమనుకుంటాడంటే దాని మీద క్లిక్ ఇవ్వాలి అనుకుంటాడు. ఇందాకే చెప్పా, క్లిక్ అనేది ఎప్పుడు ఇస్తాం అంటే మనం దాని మీద ఇంట్రెస్ట్ ఉంటేనే ఇస్తాం కదా. సో అది క్లిక్కింగ్ కానీ, లేదు క్లిక్ అయిపోయిన తర్వాత పర్చేస్ చేయడమైనా కానీ. సో ఇవి ఒక క్రియేటివ్స్ యొక్క మెయిన్ పర్పస్ అనమాట. మళ్ళీ చెప్తున్నా, క్రియేటివ్స్ అనే వాటికి లేదా యాడ్స్ అనే వాటికి మెయిన్ పర్పస్ ఏంటంటే యూజర్ అటెన్షన్ ని క్యాప్చర్ చేయడం అనమాట. ఆ యాడ్ చూడంగానే అబ్బా యాడ్ భలే ఉంది. ఇప్పుడు ఇందాక ఇక్కడ చెప్పిన ఎగ్జాంపుల్లో ఏదైనా ఒక టాటా మోటార్స్ అని కార్ పెట్టేసి అప్ టు 1.5 lakh బెనిఫిట్ కానీ 1 lakh బెనిఫిట్ కానీ అబ్బా ఏంది కార్ల మీద 1 lakh బెనిఫిట్ ఉందంట అని మనం క్లిక్ చేస్తాం కదా. అలా అనమాట. మనం చూడంగానే మనకి ఒక ఆడియన్స్ కానీ జనాలకు మైండ్ లోకి ఒకటి వచ్చేయాలన్నమాట. అది ఇదేదో బల్ ఉంది, ఒకసారి ఓపెన్ చేద్దాం లేదా క్లిక్ చేద్దాం అనే థాట్ వచ్చేయాలి. అలా యూజర్ ని క్యాప్చర్ చేయాలన్నమాట, యూజర్ అటెన్షన్ ని. సెకండ్, కమ్యూనికేట్ బ్రాండ్స్ మెసేజ్. అప్పుడు ఏవైతే ఆఫర్లు నడుస్తూ ఉంటాయో ఆ ఆఫర్స్ ని కమ్యూనికేట్ చేయడం అన్నమాట. నెక్స్ట్, సో తర్వాత ఈ రెండు అయిన తర్వాత క్లిక్ చేయడము లేదా పర్చేస్ చేసుకోవడము. ఈ రెండు కూడా క్రియేటివ్స్ యొక్క పర్పసెస్ అనమాట. ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే. నెక్స్ట్, క్రియేటివ్స్ అనేవి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి డిస్ప్లే క్రియేటివ్, రెండు వీడియో క్రియేటివ్, మూడు ఓటీటీ క్రియేటివ్స్, నాలుగు సిటీవీ ఆర్ కనెక్టెడ్ టీవీ, ఐదు వచ్చేసి ఆడియో. ఇంకా చాలా క్రియేటివ్ టైప్స్ ఉంటాయి, కానీ మెయిన్ గా మనం యూజ్ చేసే క్రియేటివ్ టైప్స్ ఇవే అనమాట. డిస్ప్లే క్రియేటివ్స్, ఇప్పుడు ఎప్పుడైతే మనం వెబ్సైట్ లో ఓపెన్ చేస్తే మనకు డిస్ప్లే క్రియేటివ్స్ అనేది చాలా మంది చూసింటారు ఇప్పటికే. ఎప్పుడైనా వెబ్సైట్ లో ఓపెన్ చేయగానే మనకు ఎప్పుడైనా ఫ్లిప్కార్ట్ లో ఏదన్నా ఆఫర్ ఉంటే కూడా మనకి ఫ్లిప్కార్ట్ యాడ్ వచ్చేసి ఏసీతో వాషింగ్ మిషన్ తో కనిపించేస్తారు కదా, అదే డిస్ప్లే క్రియేటివ్ అనమాట. నెక్స్ట్ వీడియో క్రియేటివ్స్. సో వీడియో యాడ్స్ వస్తూ ఉంటాయి కదా, వీడియో టీవీ, అదనమాట. నెక్స్ట్ ఓటీటీ, మనం ఏదన్నా ఓటీటీ ప్లాట్ఫామ్ లో ఏదన్నా వెబ్ సిరీస్ కానీ మూవీస్ కానీ చూస్తూ ఉంటే మనకి యాడ్స్ వస్తాయి కదా, అవి ఓటీటీ. ఓటీటీ యాడ్స్ వీడియో యాడ్స్ సేమ్ కాదు. వీడియో యాడ్స్ ఆర్ సంథింగ్ డిఫరెంట్, ఓటీటీ యాడ్స్ ఆర్ సంథింగ్ డిఫరెంట్. నెక్స్ట్ కనెక్టెడ్ టీవీ. కనెక్టెడ్ టీవీ అంటే ఏంటంటే మనం ఏదైనా ఇప్పుడు వైఫై కానీ నెట్ కానీ యూజ్ చేసి టీవీలో చూస్తాం కదా, ఆ టీవీలో మనకు వచ్చే యాడ్స్ ని కనెక్టెడ్ టీవీ యాడ్స్ అంటాము. నెక్స్ట్ ఆడియో యాడ్స్. సో మనకి ఆడియో యాడ్స్ కూడా వస్తుంటాయి అన్నమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం స్పాటిఫై అనేది ఒక ఆడియో యాప్, జియో సావన్ అనేది ఒక ఆడియో యాప్. అందులో మనము సాంగ్స్ వింటూ ఉంటే ఎవ్రీ నవ్ అండ్ దెన్ మనకి యాడ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట, ఆడియో యాడ్స్. సో
అవి ఆడియో. వీటిలో ఏమైనా డౌట్స్ ఉన్నాయా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రియేటివ్స్ లో? డిస్ప్లే క్రియేటివ్స్, వీడియో క్రియేటివ్స్, ఓటీటీ క్రియేటివ్స్, సిటీవీ కనెక్టెడ్ టీవీ క్రియేటివ్స్. నెట్ యూజ్ చేసి టీవీలో మనం ఏదైనా చూస్తూ ఉంటే వచ్చే యాడ్స్ ని కనెక్టెడ్ టీవీ యాడ్స్ అంటాం. యూట్యూబ్ యాడ్స్ కాదు, యూట్యూబ్ యాడ్స్ ఆర్ డిఫరెంట్. ఓకే, ఆడియో యాడ్స్. దీస్ ఆర్ ది డిఫరెంట్ టైప్ ఆఫ్ యాడ్స్. సో మెయిన్లీ we will discuss now about display creative. సో మనకి ఎప్పుడైనా ఒక వెబ్సైట్ ఓపెన్ చేయగానే, వెబ్ పేజ్ ఓపెన్ చేయగానే యాడ్స్ వస్తాయి కదా. ఆ యాడ్స్ అన్ని ఒకే సైజులో ఉండవు, డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ లో ఉంటాయి. ఒకటి ఇలా పైన ఒకటి ఉంటుంది, ఇంకొకటి మిడిల్ లో వచ్చిన పెద్ద ఇమేజ్ వస్తుంది యాడ్ గా. అలా డిఫరెంట్ డిఫరెంట్ డిస్ప్లే సైజెస్ ఉంటాయి. అవేంటివి అనేది ఇప్పుడు నేను చెప్తా. మోస్ట్ కామన్ గా యూజ్ చేసే డైమెన్షన్స్ చెప్తా. వన్ ఇస్, ఇవన్నీ మీరు బట్టి కొడతారో లేకుంటే గుర్తు పెట్టుకుంటారో మీ ఇష్టం, కానీ ఈ క్రియేటివ్ డైమెన్షన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఈ క్రియేటివ్ డైమెన్షన్స్ తెలిస్తేనే మనకి చాలా ఈజీగా ఉంటుంది నెక్స్ట్ ఫర్దర్ ఎప్పుడన్నా మనం లైవ్ గా వర్క్ చేసేటప్పుడు కానీ ఏదైనా కానీ. వన్ ఇస్ 728x90, 160x600, 300x600, 300x250. ఇవి మనం మెయిన్ గా యూజ్ చేసే డిస్ప్లే యాడ్ సైజెస్ అన్నమాట. ఓకే, 728x90, 160x600, 300x600, 300x250. వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ఏం లేదు, ఇవి జస్ట్ డైమెన్షన్స్. ఇవి కంపల్సరీ మనం అట్లే గుర్తు పెట్టుకోవాలి. ఏమైనా డౌట్ ఉన్నాయా ఇందులో? ఓకే, మీరు నోట్ చేసుకుంటానంటే చేసుకోండి, లేదా రేపు వీడియో రికార్డింగ్ వింటానంటే కూడా పర్లేదు. Like 728 into 90, 160 into like dimensions like height and width. హైట్ అండ్ విడ్త్. Okay, so 728 is height. Yes. 728x90 లో 728 అనేది హైట్, 90 అనేది విడ్త్. Okay, like same 160 into 600 also same. Yes, సేమ్ 160x600 as well. ఫస్ట్ వచ్చేది హైట్, సెకండ్ వచ్చేది విడ్త్. Okay bro. ఓకే, సో నెక్స్ట్ సారీ బ్రో, ఇది సెంటీమీటర్స్ లైక్ మీటర్స్? అది పిక్సెల్స్ లో కొలుస్తారు. పిక్సెల్స్. ఓకే. నెక్స్ట్, సో క్రియేటివ్స్ కి సిటిఏ అనేది ఒక అట్రిబ్యూట్ ఉంటుంది అనమాట. సిటిఏ స్టాండ్స్ ఫర్ కాల్ టు యాక్షన్. క్రియేటివ్ ఒక అట్రిబ్యూట్స్ లాగా అనుకుంటే, అట్రిబ్యూట్స్ అంటే క్రియేటివ్స్ లోనే ఇంకా ఏమేమి ఉంటాయి, క్రియేటివ్స్ లో ఇంకా ఏమేమి ఉంటాయి అనే దానికి ఒకటి వచ్చేసి సిటిఏ. సిటిఏ స్టాండ్స్ ఫర్ కాల్ టు యాక్షన్ ఆర్ కాల్ టు యాక్షన్ బటన్. అవి ఎలా ఉంటది అంటే, మనము చాలా ఇమేజెస్ చూసింటాం అనమాట. ఇమేజ్ అంటే యాడ్ వచ్చిన తర్వాత కింద లెర్న్ మోర్ అని కానీ, సైన్ అప్ అని కానీ, లేదు ఇంకో క్రియేటివ్ కి షాప్ నౌ అని కానీ, ఇలా క్రియేటివ్స్ లోనే ఒక ఆప్షన్ చూసింటారు మీరు, కింద ఉంటుంది అది షాప్ నౌ అని కానీ, లెర్న్ మోర్ అని కానీ, సైన్ అప్ అని కానీ. వాటిని క్రియేటివ్ ఒక అట్రిబ్యూట్ లో సిటిఏ అంటాం, కాల్ టు యాక్షన్ బటన్ అది. ఓకేనా, మనం ఎప్పుడైనా మనకు క్రియేటివ్ చూస్తే దాంట్లో కింద ఇట్ సైడ్ లెర్న్ మోర్ అని కానీ, బై నౌ అని కానీ, సైన్ అప్ అని కానీ ఇలా ఆప్షన్స్ ఇచ్చింటాడు. వాటిని సిటిఏ అంటాం, కాల్ టు యాక్షన్ బటన్. అర్థమైందా ఇది? నెక్స్ట్ సిటిఏ అయిపోయినాక
URL or landing page URL. ఇది కూడా మనము క్రియేటివ్ కి అసైన్ చేస్తాం అనమాట. యూఆర్ఎల్ ఆర్ ల్యాండింగ్ పేజ్ యూఆర్ఎల్ అంటే ఏదైనా ఒక యాడ్ ని క్లిక్ చేస్తే ఏ వెబ్సైట్ లోకి వెళ్ళాలి అనే యూఆర్ఎల్ మనం ఇస్తాము. ఫర్ సపోజ్ మనం ఏదో ఒక XYZ అనే వెబ్సైట్ ఓపెన్ చేసినాము, అందులో మనకి ఫ్లిప్కార్ట్ ఒక యాడ్ కనపడింది ఆర్ అమెజాన్ ఒక యాడ్ కనపడింది, వాషింగ్ మిషన్ దో ఫ్రిడ్జ్ ఏదో ఒకటి. అది మనం క్లిక్ చేస్తే వెంటనే మనం రీడైరెక్ట్ అవుతాం, అది flipkart.com కానీ amazon.com కానీ రీడైరెక్ట్ అవుతాం. చాలా మంది అబ్జర్వ్ చేసి ఉంటారు ఇది. ఇందాక నేను చెప్పిన ఒక కార్ యాడే తీసుకుంటే ఆ కార్ యాడ్ ఏ అడ్వర్టైజర్ ఇస్తున్నాడు, లెట్స్ ఏ carwale.com ఉన్నవాడు ఇచ్చినాడు అనుకో యాడ్, మనం ఆ యాడ్ మీద క్లిక్ చేయగానే వీ విల్ బి రీడైరెక్టింగ్ టు carwale.com అట్లా అనమాట. సో క్లిక్ URL ఆర్ ల్యాండింగ్ పేజ్ URL అంటే ఏదంటే when any user click on that particular ad, he will be redirected to advertiser page or to the page who owns that particular advertisement. ఆ అడ్వర్టైజ్మెంట్ అనేది ఎవరైతే ఇస్తారో ఆ యొక్క పర్టికులర్ వెబ్సైట్ లోకి వెళ్తాం అనమాట. ఫ్లిప్కార్ట్ వాడు అడ్వర్టైజ్మెంట్ ఇస్తే ఫ్లిప్కార్ట్ పేజ్కి వెళ్తాం, అమెజాన్ వాడు ఇస్తే అమెజాన్ అనే వెబ్ పేజ్కి వెళ్తాం కదా. ఆ రీడైరెక్టింగ్ యూఆర్ఎల్ నే మనము ల్యాండింగ్ పేజ్ యూఆర్ఎల్ అంటాం. మనం ఖచ్చితంగా క్రియేటివ్ అప్లోడ్ చేసేటప్పుడు కంపల్సరీ ల్యాండింగ్ పేజ్ యూఆర్ఎల్ ఇవ్వాలి. ఎందుకంటే ఆ యాడ్ క్లిక్ చేసినాక ఏ వెబ్సైట్ లోకి వెళ్ళాలి అనేది మనము ల్యాండింగ్ పేజ్ యూఆర్ఎల్ ఇస్తాం. ఓకే, నెక్స్ట్ వన్ మోర్ అట్రిబ్యూట్ ఇస్ ఇంప్రెషన్ ట్రాకర్. సో నేను మీకు ఆల్రెడీ చెప్పా వాట్ ఈస్ అన్ ఇంప్రెషన్ అనేది. సో ఒక వెబ్ స్లాట్ లో ఆర్ యాడ్ స్లాట్ లో మన యాడ్ పడేదాన్ని మనము ఇంప్రెషన్ అంటాము. ఆ యాడ్ పడిందా లేదా అనేది అడ్వర్టైజర్ తెలుసుకునే దానికి ఆ క్రియేటివ్ కి ఇంప్రెషన్ ట్రాకర్ అనేది అసైన్ చేస్తాడు అనమాట. ఇంప్రెషన్ ట్రాకర్ అసైన్ చేస్తే మనకి జెన్యున్ గా ఇంప్రెషన్స్ వాళ్ళు ప్రొవైడ్ చేసినారా లేకంటే ఫేక్ చెప్తున్నారా అని తెలుసుకునే దానికి క్రియేటివ్ కి ఇంప్రెషన్ ట్రాకర్ అనేది అసైన్ చేస్తారు. నెక్స్ట్ క్లిక్ ట్రాకర్. సో మీకు ఆల్రెడీ నేను క్లిక్ అంటే ఏందో చెప్పాను. ఎవరైతే యాడ్ మీద ఇంట్రెస్ట్ ఉండి క్లిక్ చేస్తారో దాన్ని క్లిక్ అంటారు. అది నిజంగానే క్లిక్ చేసినారా లేదంటే వీళ్ళే ఇది చేస్తున్నారా, అప్పుడు చెప్పాను కదా ఫ్రాడ్ క్లిక్స్ ఎక్కువ అవుతున్నాయి అని. అలా కాకుండా నిజంగానే క్లిక్స్ వచ్చినాయా లేదా అని ఎవరైతే యూజర్ క్లిక్ చేస్తారో ఆ క్లిక్ చేసిన దాన్ని క్లిక్ ట్రాకర్ ట్రాక్ చేస్తుంది అనమాట. ఇంప్రెషన్ పడిందా లేదా అనేది ఇంప్రెషన్ ట్రాకర్ ట్రాక్ చేస్తుంది. అర్థమైందా? మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా. క్రియేటివ్ అట్రిబ్యూట్స్, వన్ ఈజ్ CTA, నెక్స్ట్ వచ్చేసి ల్యాండింగ్ పేజ్ URL, నెక్స్ట్ ఇంప్రెషన్ ట్రాకర్. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయవా? ఓకే, సో క్రియేటివ్స్ కి అట్రిబ్యూట్స్ ఉంటాయన్నమాట. ఓకేనా? సో వాటిల్లో ఫస్ట్ ఏంట్రా అంటే CTA స్టాండ్స్ ఫర్ కాల్ టు యాక్షన్. సో ఏదైనా ఒక క్రియేటివ్ మనకు వచ్చిన తర్వాత దానికి లెర్న్ మోర్ అని కానీ, సేవ్ నవ్ అని కానీ, షార్ప్ నవ్ అని కానీ ఇలా కొన్ని అట్రిబ్యూట్స్ ఉంటాయి. నేను మీకు ఇది ఒక ఎగ్జాంపుల్ యాడ్ నేను వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ చేస్తా. నేను క్రియేటివ్ అనేది వెతికి ఇలా ఉండేది, ఇక్కడ ఇలా CTA బటన్ ఉన్న క్రియేటివ్ ని మీకు నేను గ్రూప్ లో పోస్ట్ చేస్తా. ఓకే, వాటిని మనము కాల్ టు యాక్షన్ బటన్ అంటాము. ఓకే, సెకండ్ థింగ్ URL అనేది మనము ఎప్పుడు ఇస్తాంరా అంటే, ఎందుకు ఇస్తాము అంటే ఏదైనా క్రియేటివ్ కి URL ఇస్తే మనం ఎప్పుడైతే యూజర్ URL మీద క్లిక్ చేస్తాడో, క్లిక్ చేసిన తర్వాత ఒక అడ్వర్టైజర్ యొక్క వెబ్సైట్ కి మనల్ని తీసుకోబోతుంది అనమాట. దాన్నే ల్యాండింగ్ పేజ్ URL అంటాము. ల్యాండింగ్ ఒక పేజ్ నుంచి, ఒక వెబ్సైట్ నుంచి ఇంకొక వెబ్సైట్ కి ల్యాండ్ చేస్తుంది మనల్ని ఎత్తుకొని పోయి, దాన్ని మనము ల్యాండింగ్ పేజ్ URL అంటాము. నెక్స్ట్ ఇంప్రెషన్ ట్రాకర్. సో ఇంప్రెషన్ పడిందా లేదా అనేది ట్రాక్ చేస్తుంది అనమాట. ఇంప్రెషన్ ట్రాకర్ ఇంప్రెషన్ పడిందా లేదా అనే దాన్ని ట్రాక్ చేసేదానికే ఇంప్రెషన్ ట్రాకర్ అంటాం. క్లిక్ ట్రాకర్ అంటే ఎప్పుడైతే ఒక పర్సన్ ఒక యాడ్ మీద క్లిక్ చేస్తాడో ఆ క్లిక్ చేసిన దాన్ని ట్రాక్ చేస్తుంది అనమాట క్లిక్ ట్రాకర్. ఆల్ దీస్ ఆర్ క్రియేటివ్ అట్రిబ్యూట్స్. క్లియర్ అయిందా? ఓకే అన్న, క్లియర్.
అన్న ఒక డౌట్. చెప్పండి బ్రో. ఇప్పుడు ఇంప్రెషన్ ట్రాకర్, క్లిక్ ట్రాకర్ అది కౌంట్ కూడా చేస్తాయి ఎన్నిసార్లు క్లిక్ చేసిందని, లేదా జస్ట్ ట్రాక్ అవును, చేస్తాయి? కంపల్సరీ క్లిక్ చేస్తాయి. క్లిక్ ట్రాకర్ అనేది, ఇంప్రెషన్ ట్రాకర్ అనేది ఎన్ని ఇంప్రెషన్స్ పడినాయని ట్రాక్ చేస్తుంది. క్లిక్ ట్రాకర్ అంటే ఎన్నిసార్లు మన యాడ్ మీద క్లిక్ చేసినారు అనేది అది ట్రాక్ చేస్తుంది. ఇప్పుడు ఒకటి బ్రో, లెట్స్ సే ఒక యాడే ఉంది, మనము ఒక 1000 వెబ్సైట్లలో మన యాడ్ ఇస్తాము. ఓకే, 1000 వెబ్సైట్లలో ఏ వెబ్సైట్లలో మన ఇంప్రెషన్స్ పడినాయి, అది జెన్యున్ గా పడినాయా లేదా, ఏ వెబ్సైట్ లో మన యాడ్ ని క్లిక్ చేసినారు అనేది మొత్తం ట్రాక్ చేస్తాయి, ఎంతమంది క్లిక్ చేసినారు అనేది. ఓకే ఓకే. యా, అది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. ఈ రోజుకైతే ఇదే క్లాసు. ఈ రోజు టాపిక్ లో కానీ నిన్న మొన్న టాపిక్స్ లో కానీ ఏం డౌట్స్ ఉన్నా అడగండి. జస్ట్ ఒక సింపుల్ వర్డ్ లో క్లిక్ ట్రాకర్ అంటే క్లిక్ కౌంట్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్, ఇంప్రెషన్ ట్రాకర్ ఇస్ ఏ డిస్ప్లే కౌంట్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్, అంతే కదా భయ్యా? ఇంప్రెషన్ ట్రాకర్ అంటే ఇట్ విల్ ట్రాక్ ది ఇంప్రెషన్స్. తర్వాత ఇంప్రెషన్ అంటే ఏందన్నప్పుడు ఇంకో డెఫినేషన్ చెప్పొచ్చు నువ్వు, అది సపరేట్ డెఫినేషన్. క్లిక్ ట్రాకర్ అంటే వి యూస్ క్లిక్ ట్రాకర్ టు ట్రాక్ ది క్లిక్స్. సింపుల్, నేమ్ లోనే మనకు సగం 90% ఆఫ్ డెఫినేషన్ ఉంది వీటికి. ఓకే. సిటిఏ అంటే కాల్ టు యాక్షన్ అన్నమాట. సో మనకి కొన్ని యాడ్స్ లలో కింద సైన్ అప్ అని కానీ, లెర్న్ మోర్ అని కానీ, సేవ్ నవ్ అని కానీ, బై నవ్ అని కానీ, ఇలా కొన్ని క్రియేటివ్స్ మనకి కొన్ని యాడ్స్ మనం చూస్తూ ఉంటాం. బేసిక్ గా అది ఇన్ డెప్త్ గా దాన్ని చూస్తేనే మనము అది చూడగలుగుతాం, కానీ పైన అయితే అసలు ఎప్పుడు గమనించాం. అందుకనే నేను సెషన్ అయిపోయినాక రేపు మార్నింగ్ లోపల మన గ్రూప్ లో పోస్ట్ చేస్తా, సిటిఏ అనేది ఎలా ఉంటది, యాడ్ ఎలా ఉంటది అని. ఓకే. హలో బ్రో. బ్రో, క్లిక్ ట్రాకర్ మనము ఎన్ టైప్స్ ఆఫ్ కనెక్షన్ క్లిక్ చేస్తే ఎన్ టైప్ ఆఫ్ అట్ ఏ టైమ్ కౌంటబుల్ అవుతుందా? అట్ ఏ టైం కాదు, అందుకనే వాడు ట్రాక్ చేసేది. ముందు మనం ఫ్రాడ్ క్లిక్స్ అనేది ఇవే. ఒక పర్సన్ కూర్చొని యాడ్కి రాగానే వెబ్సైట్ కి టప 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 నొక్కేటోళ్ళు. సో ఇవన్నీ కాకుండా జెన్యున్ గా 1 minute లో ఇన్ని క్లిక్సే రావాలి. ఒక వెబ్సైట్ లో మన యాడ్ ఎన్నిసార్లు పడింది అనేది అడ్వర్టైజర్ ఖచ్చితంగా తెలుస్తుంది. సో ఆ ఎన్నిసార్లు పడింది 1 minute లో, సో ఎన్ని క్లిక్స్ వచ్చినాయి అనేది వీటిని చూసి వాడు ట్రాక్ చేసుకుంటాడు అనమాట. ఇవన్నీ అడ్వర్టైజర్ ప్లేస్ చేస్తాడు. ఇంప్రెషన్ ట్రాకర్, క్లిక్ ట్రాకర్స్ రెండు కూడా అవి ఒక యూఆర్ఎల్ లాగా ఉంటాయి. అవన్నీ మీకు ఎగ్జాంపుల్ ఇంప్రెషన్ ట్రాకర్, ఎగ్జాంపుల్ క్లిక్ ట్రాకర్ లైవ్ గా వర్క్ చేసేటప్పుడు చూపిస్తాను. సో అవన్నీ అడ్వర్టైజర్ ప్రొవైడ్ చేస్తాడు అనమాట కంపల్సరీ. వాడికి నిజంగా నమ్మకం లేకపోతే, నమ్మకం ఉంటే దే విల్ గో అహెడ్ వితౌట్ ఇంప్రెషన్ ట్రాకర్ అండ్ క్లిక్ ట్రాకర్. ఓకే ఓకే బ్రో. యా, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా బ్రో? నిన్న మొన్న క్లాస్ లో డౌట్స్ ఉన్నా కూడా అడగండి. యా భయ్య, ఇది లోకేష్ భయ్, ఇది నేను దీని గురించి అడిగిన ట్రేడ్ డెస్క్ గురించి అడిగాను కదా మీకు, ఎన్ని కాంపిటీటర్స్ ఉన్నారా అనేసి. జస్ట్ నేను గూగుల్లో చూసాను ఇంటర్నెట్లో, వేరే కాంపిటీటర్స్ ఉన్నాయి. లైక్ గూగుల్ కూడా కాంపిటీటర్స్ ఉన్నాయి, మెటా. కాంపిటీటర్స్ అనేది చాలా మంది ఉన్నారు బ్రో, నాట్ ఓన్లీ గూగుల్ ఆర్ మెటా. నేను ఎగ్జాంపుల్ చెప్పేటప్పుడు కూడా మీకు ఒకటి వచ్చి DB360 అని కూడా ఎగ్జాంపుల్ చెప్పున్నాను కదా, అది కూడా కాంపిటీటరే. టీటీడీ కూడా కాంపిటీటరే. వీటన్నిటిలో మనం మెయిన్ గా డిస్కస్ చేసుకునేది టీటీడీ గురించి. నేను ఇప్పుడు చెప్తున్న వర్బల్ క్లాస్ ఉంది కదా, ఇదంతా నాట్ ఓన్లీ టీటీడీ. మీరు గూగుల్ వేసుకున్నా సేమే ఉంటది, DB360 ఎత్తుకున్నా సేమే ఉంటది. సో ఈ టాపిక్స్ నేను చెప్పే వర్బల్ క్లాస్ అన్నిటికీ పనిచేస్తుంది. మెథడాలజీ సేమ్ అంటున్నారు. మొత్తం ఇనిషియల్ గా స్టార్ట్ అయ్యేది అంతా సేమే, కానీ యూఐ తేడా వస్తుంది అంతే. టీటీడీకి, ఆ DB360కి, ఇందాక మీరు చెప్పిన గూగుల్ కి, గూగుల్ యాడ్స్, గూగుల్ క్యాంపెయిన్ మేనేజర్, వీటికి యూఐ చేంజ్ అవుతుంది అంతే. టాపిక్స్ అన్ని సేమే. క్రియేటివ్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ ఈ రోజు క్లాస్ ప్రకారమే తీసుకుంటే అన్నిట్లోనూ క్రియేటివ్స్ ఉంటాయి, అన్నిటికీ ఇంప్రెషన్ ట్రాకర్ ఉంటుంది, అన్నిటికీ క్లిక్ ట్రాకర్ ఉంటుంది. కానీ టీటీడీలో ఒక రకంగా అప్లోడ్ చేస్తాము,
DV360లో ఇంకొక రకంగా అప్లోడ్ చేస్తాము, అలా ఉంటది. ఓకే. యుఐ చేంజ్ అవుతుంది అంతే బ్రో అన్నిటికీ. DV360 కానీ, గూగుల్ కానీ, టీటీడీ కానీ యుఐ చేంజ్ అవుతుంది. ఆ యుఐ ఒక యుఐ తెలిస్తే ఇంకొక యుఐ అనేది ఒక 10-15 days లో నేర్చేసుకోవచ్చు. నేను ఇప్పుడు చెప్పేది నాట్ ఓన్లీ ఫర్ టీటీడీ, ఎంటైర్ డిజిటల్ మార్కెటింగ్ యొక్క కాన్సెప్ట్ చెప్తున్నా మన వర్క్ రిలేటెడ్ గా. యా, ఓకే, అండర్స్టాండ్. థ్యాంక్స్. నో ప్రాబ్లం. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా బ్రో? అన్న ఇప్పుడు డిస్ప్లే క్రియేటివ్స్ కి డైమెన్షన్స్ ఉన్నాయి కదా. డైమెన్షన్సా? సో వీడియో యాడ్స్ కి అలా వాటికి కూడా ఓటీటీకి వాటికి వచ్చేసి బిట్ రేట్స్ అన్ని ఉంటాయి. బిట్ రేట్స్ అంటే దాని యొక్క వెయిట్ అనుకోవచ్చు. బిట్ రేట్ అంటే అవి మనం ఇంకా అక్కడి వరకు వెళ్ళలేదు. ఈరోజు ఓన్లీ డిస్ప్లే క్రియేటివ్స్ మాత్రం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కాబట్టి నేను అవి చెప్పలేదు. ఇవి డిస్ప్లే క్రియేటివ్స్ కి డైమెన్షన్స్ అనేవి ఎలాగుంటాయో వీడియోకి కానీ, ఓటీటీకి కానీ, వీటికి కనెక్టెడ్ టీవీ యాడ్స్ కానీ, వీటికి అన్ని ఆడియో క్రియేటివ్స్ కానీ బిట్ రేట్స్ అంటారు. BIT బిట్ RATES బిట్ రేట్స్ అనేవి ఉంటాయి. వాటి బేస్ చేసుకొని అవి ఉంటాయి. ఓకే అన్న, థ్యాంక్ యూ. బ్రో ఈ డిస్ప్లే క్రియేటింగ్ లో ఓన్లీ ఈ 3 ఉంటాయా? CTA, URL అండ్ ఇంప్రెషన్ ట్రాకర్. అట్రిబ్యూట్స్ ఈ 3 ఉంటాయి. ల్యాండింగ్ పేజ్ ఒకటి ఉంటుంది, CTA ఒకటి ఉంటుంది, ఇంప్రెషన్ ట్రాకర్ ఒకటి ఉంటుంది, క్లిక్ ట్రాకర్ ఒకటి ఉంటుంది. ఇవే ప్రైమరీగా మనం యూజ్ చేసేవి. ఓకే, మెయిన్ ఈ అట్రిబ్యూట్స్ ఉంటాయి డిస్ప్లే క్రియేటింగ్ లో. మెయిన్ అట్రిబ్యూట్స్ ఇవే. ఓకే, ఈ నాలుగిట్లో ఏ CTA లేకపోయినా మనం క్రియేటివ్ అప్లోడ్ చేయొచ్చు. ఇంప్రెషన్ ట్రాకర్, క్లిక్ ట్రాకర్ లేకపోయినా అప్లోడ్ చేయొచ్చు. కానీ ల్యాండింగ్ పేజ్ URL అనేది కంపల్సరీ అన్నమాట. అది లేకుండా అప్లోడ్ చేయలేము అసలు క్రియేటివ్. ఓకేనా? అప్లోడ్ అంటే ఏంది, అజైన్ అంటే ఏంది అనేది ఇంకా ఫర్దర్ గా లైవ్ గా చేసేటప్పుడు తెలుస్తుంది. వర్డ్స్ కు మీనింగ్ ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే మనం ఒక యాడ్ ని కంపల్సరీ మనం ఒక యాడ్ సర్వర్ లకి పంపించాలి అంటే క్రియేటివ్ తో యాడ్ తో పాటు ల్యాండింగ్ పేజ్ URL అనేది ఖచ్చితంగా ఉండాలి. మిగిలినవి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఏదన్నా ఒక ఇంటర్వ్యూలో మీకు క్రియేటివ్స్ గురించి అడుగుతున్నాడు అంటే కంపల్సరీ 5 మీదటిని అడుగుతాడు మెజారిటీ కేసులో. CTA మీద కానీ, URL మీద కానీ, ఇంప్రెషన్ ట్రాకరు, క్లిక్ ట్రాకరు వీటి మీదనే. ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయా? If the silence represent no, then I may leave. Thank you. Bye. Okay, thanks. Bye. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.